సెలబ్రిటీస్ ఇళ్లలో చేసుకునే మల్టీగ్రెయిన్ దోశ. ఈ విషయం నాకు ఎలా తెలుసో వీడియో ఎండింగ్లో చెప్తాను. నేను అందరి ఇళ్లలో ఉండే ఈ గ్లాస్తోనే నేను కొలత చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక గ్లాస్లో ఒక ఫుల్ గ్లాస్ మినపప్పు, ఒక ఫుల్ గ్లాస్ బ్రౌన్ రైస్, ఒక హాఫ్ గ్లాస్ ఎర్ర కందిపప్పు, హాఫ్ గ్లాస్ కందిపప్పు, హాఫ్ గ్లాస్ పెసరపప్పు, హాఫ్ గ్లాస్ పచ్చపెసలు, హాఫ్ గ్లాస్ కినోవా నా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి నేను తీసుకున్నాను. మీ దగ్గర అవైలబుల్లో లేకపోతే అవసరం లేదు. హాఫ్ గ్లాస్ రాగులు, హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యం. ఇవన్నీ మంచిగా వాటర్ పోసి ఒక 5 to 6 అవర్స్ సోక్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి ఎక్కువ టైం పట్టదు సోక్ చేసుకోవడానికి. 5 to 6 అవర్స్ సోక్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ యూజ్ చేసే మిక్సీ వచ్చేసి బాష్ది. దీనికి ఆల్రెడీ వాడు ఇన్బిల్ట్ ఫీచర్ ఇచ్చాడు, పిండి పైకి రాకుండా మిక్సీ వేసేటప్పుడు చాలా మెత్తగా బ్లెండ్ అవుతుంది. సో దీన్ని మనం మెత్తగా బరకలేని లేకుండా బ్లెండ్ చేసుకోవాలి. దీన్ని మనము నైట్ 9-10కి మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి, మంచిగా పొంగుతుంది. నేను యూజువల్గా హాఫ్ ఆయిల్ హాఫ్ గీ కలిపేసి దోశలు వేసుకుంటాను. మంచిగా దోరగా వేగుతాయండి. ఒక సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది, బాగా వస్తుంది. ఇది సెలబ్రిటీస్ ఎక్కువగా ఎందుకు ప్రిఫర్ చేస్తారు అంటే ఇది వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్ దోశ అండి. కార్బ్స్ అసలు చాలా తక్కువ వెళ్తాయి. మనకి కార్బ్స్ వద్దు అనుకుంటే మీరు ఆ 1 గ్లాస్ బ్రౌన్ రైస్ కూడా యాడ్ చేసుకోవాల్సిన పని లేదు. యాడ్ చేసుకోకపోయినా టెక్స్చర్లో పెద్ద డిఫరెన్స్ ఏం రాదు, అలాగే సాఫ్ట్గా వస్తుంది దోశ. ఈ దోశని మీరు అల్లం చట్నీతో కానీ టొమాటో చట్నీతో కానీ తీసుకుంటే బాగుంటుందండి. పల్లి చట్నీ అయితే టూ హెవీ అయిపోతుంది, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ చాలా పప్పు ధాన్యాలు మిక్స్ చేసాము. మళ్ళీ మనము పల్లి చట్నీ యాడ్ చేస్తే టూ హెవీ అయిపోతుంది.